డీటెయిల్స్లోకి వెళితే ఉత్తరాఖండ్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, పంచాయతీ ఎన్నికలపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షాలు పదే గందరగోళం సృష్టించారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు పరిగెత్తుకుంటూ వచ్చి టేబుళ్లను పడగొట్టారు. ఎమ్మెల్యేలను బయటకు మార్షల్స్ లాక్కెళ్లేందుకు యత్నించారు. ఎంతకు వారు తగ్గకపోవడంతో అసెంబ్లీ స్పీకర్ సభ నుంచి వెళ్లిపోయారు. ఇక ఉత్తరాఖండ్ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు, పంచాయతీ ఎన్నికలపై చర్చ జరపాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షాలు పదే గందరగోళం సృష్టించాయి. మరికొంతమంది ఎమ్మెల్యేలు పరిగెత్తుకుంటూ వచ్చి టేబుళ్లను పడగొట్టిన దృశ్యాలు మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. ఎమ్మెల్యేలను బయటకు మార్షల్స్ లాక్కెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఎంతకు వారు తగ్గకపోవడంతో అసెంబ్లీ స్పీకర్ సభ నుంచి వెళ్లిపోయిన పరిస్థితి. ఇక మార్షల్స్ తో వాగ్వాదానికి దిగుతున్న ఎమ్మెల్యేలను మనం స్క్రీన్ పై చూస్తున్నాం. మొత్తంగా ఉత్తరాఖండ్ అసెంబ్లీలో గందరగోళం చోటు చేసుకుంది. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాల నిరసనలకు దిగాయి. ఓట్ల చోరీ అంశంపై విపక్షాలు పట్టుబట్టాయి. ఓట్ చోరీ అంశంపై సభలో చర్చ జరపాలని పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఓట్ చోరీ ఆపాలని ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించారు. ఈసీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానాలు చేసింది. మరోవైపు రైతులకు యూరియా సరఫరా చేయాలని ఆందోళన చేపట్టారు. చేయాలి